ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. సంవత్సరపు మొదటి వారములో పరిశుద్ధాత్మనితో మనం ప్రయాణము చేస్తున్నాము. ఈ సంవత్సరమును దేవుడు కృపతో ప్రారంభించాము. ఇంత మట్టుకు దేవుడు మనకు దయాళుడై ఉన్నట్లుగా ఈ 3వ తేదీ ఆయన మీకు మంచివాడును, శక్తిమంతుడును, మహత్యము గలవాడునై ఉన్నాడు అనుటలో ఏ విధమైన సందేహము లేదు. ప్రియులారా, ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమందు దేవుని యొక్క మాట ఏమిటి? వాక్యములోనికి వెళ్దాము రండి. యెషయా ప్రవచన పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనములో, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. మీరు రక్షణాధారమైన బావులలో నుండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీకు నాకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఇచ్చిన ఆశీర్వాదం రక్షణే. ఆ రక్షణ ద్వారా వచ్చేటువంటి సంతోషమే. కనుకనే ఆ రక్షణ అను మాట అది ఊటకు సాదృశ్యముగా పరిశుద్ధాత్ముడు వ్రాశాడు. అందువల్లనే యేసయ్య దానిని మనసులో ఉంచుకొని ఆ దినమందు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు యోహాను 4వ అధ్యాయం 14వ వచనములో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ తప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. రక్షణ అనున్నది ఒక ఊటకు సాదృశ్యము. సంవత్సరపు ప్రారంభంలో ఉంటున్నాము. మీ యొక్క ఊట ఉబుకుచునే ఉంటుంది. త్రవ్వేటువంటి బావే ఊరుతుంది. అలాగ ఒక సామెత ఉంది. అనుదినము ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ సంతోషములో ప్రభువుకు థ్యాంక్స్ చెప్పండి. ఆమెన్. ఈ రక్షణ సంతోషము లేనటువంటి అనేక మంది ఈ భూమి మీద ప్రజలు, ఇంకా చెప్పాలంటే మీ చుట్టూ మీతో పనిచేసేటువంటి వారు, మీ వీధులలో జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారే. వారినందరినీ చూసేటప్పుడు మనసులో ప్రార్థించండి. ఒకవేళ మీ స్నేహితులే ప్రభువులోనికి రాకుండా ఉన్నారేమో, మన సహపాఠి క్రైస్తవులు వారు కూడా ఇంకా క్రైస్తవ స్నేహితులే రక్షణ అనుభవంలోనికి రాకుండా ఉన్నట్లయితే వారితో మాట్లాడండి. సంవత్సరపు ప్రారంభమైనప్పటికీ మనము లోకపు ముగింపు గుండా వెళుతున్నాము. అందువలన ఒకటి, మీ రక్షణను మీరు నూతనపరుచుకొనండి. అనుదినము మీ రక్షణను కాపాడుకొనండి. అదే సమయమున రక్షింపబడిన వారి కొరకు ప్రార్థించండి. మీ ఇల్లు రక్షణ అను ఓడలోనికి రావాలి. అప్పుడే ప్రభు యొక్క కాపుదల వలయములో ఉంటున్నామని అర్థం. ఇందుకొరకై మీరు ప్రార్థించాలి. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థిస్తాను. ఒకవేళ మీ రక్షణలో ఒక సందేహము, నేను గత సంవత్సరం నేను చాలా సోలిపోయాను, రక్షణలో నేను తడబడ్డాను, ఆ పాప క్షమాపణ నిశ్చయత నాకు ఇప్పుడు ఇంకా చెప్పడానికి లేదు అన్నట్టు మీరు ఉంటే దిగులు పడకుండా, యేసయ్యా మరలా నన్ను ఒకసారి మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరచండి తండ్రి. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా మనమ సంతతి అందరినీ పరిశుద్ధపరచమని అడగండి. ఈ ప్రార్థన ఆలకించి ప్రభు సంపూర్ణ రక్షణ ఆనందం ఇస్తాడు. ప్రార్థించుదామా? పరిశుద్ధమైన తండ్రి, మీ బిడ్డలకు రక్షణ సంతోషమును ఇవ్వండి. గతకాలపు వేదన కష్టమును బట్టి మీ బిడ్డలు ప్రభువా సోలిపోయి ఉన్నట్లయితే మరలా వారిని నూతనపరచండి. ప్రభువా నిత్య జీవకాలము ఊరెడు ఊట అని వ్రాయబడి ఉందయ్యా. ఆ యొక్క ఊట మరలా ప్రవహించాలి. మరలా రక్షణ ఓడలోనికి బిడ్డలు వచ్చుదురుగాక. ప్రతి ఒక్కరి ఇల్లు రక్షణ సంతోషముతో నింపబడాలయ్యా. ప్రార్థన విన్నారే, వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరికి మీరు షేర్ చేయబోతున్నారో వారందరూ ఆ రక్షణ ఓడలోనికి రావాలి. కృప భరించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. షేర్ చేయండి.
ఖచ్చితముగా మిమ్మును బట్టి ప్రభునామం మహిమపరచబడుతుంది. హిందీ భాషలో విన్నవారు, మీకు సంబంధించిన మీ మిత్రులు, హిందీ భాష వినేటువంటి ప్రజలందరికీ తెలియపరచండి. తమిళ భాషలో విన్నటువంటి వారు, హిందీ మాట్లాడే వారి కొరకు వారి మధ్యలో ఈ మాటలు వేగముగా వ్యాపించాలని ప్రార్థించండి. ప్రభునామం మహిమపరచబడును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.